నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. సంక్షేమం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అనే ప్రశ్నకి ఆ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలనే సమాధానం చాలా కాలంగా వింటూ ఉన్నవే. సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కన పెట్టిన, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించిన కష్టమే. 4 బిల్డింగులు కట్టినంత మాత్రాన అభివృద్ధి కాదు. నిన్నటి కంటే ఈ రోజు బాగుండడం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు అనేది సరికొత్త నిర్వచనం. ఇలాంటి బాగు తాత్కాలికంగా మేలు చేసినా అది ఉపాధి కల్పనతో కూడిన అభివృద్ధితో జత కలవకపోతే దీర్ఘకాలంలో నష్టం చేస్తుందన్న విషయం జగన్కు తెలియదని అనుకోవాలా? ఈ తాయిలాలను వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేనప్పుడు అప్పులు తెచ్చి ఇలా పంచుతూ పోవడం పులి మీద స్వారీ అవుతుందా? ఆంధ్రప్రదేశ్లో 2019 శాసనసభ ఎన్నికల్లో 86% సీట్లు, 50% ఓట్లు సంపాదించుకుని అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు ఆశతోనూ, దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ఆసక్తితోనూ ఈ పాలనను గమనిస్తూ వచ్చారు. 98% పైగా హామీలు నెరవేర్చామని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, 85% పైగా కుటుంబాలు లబ్ధి పొందినట్లు చెబుతున్నా ప్రభుత్వం చేయాల్సింది ఎప్పటికీ సశేషమే. అందుకే ప్రశంసలతో పాటు విమర్శలు స్వీకరించి అందులో సారాన్ని బేరుజు వేసుకుని ముందుకు సాగినప్పుడే ప్రభుత్వం తన ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసుకోగలుగుతోంది. జగన్ పాదయాత్ర ఒక అసాధారణ అరుదైన ఘట్టం. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా చూస్తూ, వాళ్ల మాటలు వింటూ, వాళ్లను బోధార్చే క్రమంలోనే వాళ్లకు ఏం చేయాలో ఒక నిర్ణయానికి రావడం ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాలు సహా అనేక పథకాలకు నేపథ్యమని జగన్ ఆయన సన్నిహితులు చెప్పే మాటే. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సైతం అదే ప్రాతిపదికన వారు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. అంతటితో ఆగకుండా ఘన విజయం సాధించిన తరువాత ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయడమే లక్ష్యంగా చెప్పుకోవడం, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా, గర్వంగా ఇచ్చిన మాటకే పెద్దపీట అనగలగడం ఖచ్చితంగా సానుకూలమైన అంశమే. సకల జన సంక్షేమం పేరుతో వ్యక్తిగతంగా వీలైనంత ఎక్కువ మందిని నగదు రూపంలో లబ్ధి చేకూరాలన్న తాపత్రయం అడుగడుగునా కనబడుతూ ఉంది. అందుకే 2 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్ల నగదు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. అవి పలు రకాల పెన్షన్లు కావచ్చు, డ్వాక్రా మహిళలకిచ్చే వడ్డీ కావచ్చు, రైతు భరోసా కింద ఇచ్చింది, పంట రుణాల వడ్డీగా ఇచ్చింది, మత్స్యకారులకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు, నేతన్నలకు, వాహన మిత్ర పేరుతో ఆటో, టాక్సీ డ్రైవర్లకు, ఇలా ఎవరిని వదలకుండా తాయిలాలు పంచుతూనే ఉన్నారు. ఏ పేరునైతేనే ఏదో విధంగా ప్రతి ఒక్కరికి నగదు రూపంలో లబ్ధి అందాలన్న ఏకైక లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి ఇంటికి ఏటా జగనన్న తోడు, జగనన్న చేదోడు కింద విడివిడిగా 10,000 రూపాయలు అందిస్తున్నారు. దీనికి మొత్తంగా 88.33 కోట్ల రూపాయలు, ఇంకా 1,252 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయ్యాయి. అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కింద ఏటా 15,000 రూపాయలను అందిస్తున్నారు. అమ్మఒడికి 66,722.36 కోట్లు, కాపు నేస్తం కింద 2,029 కోట్ల రూపాయలు, ఈబీసీ నేస్తం కింద 1,877 కోట్ల రూపాయల వ్యయం ఇప్పటి వరకు వెచ్చించారు. వాహన మిత్ర కింద ఏటా 10,000 ఇస్తూ మొత్తంగా 1,301.89 కోట్లు అందించారు. లా నేస్తంతో 49.51 కోట్ల రూపాయలు వెచ్చించారు. నేతన్న నేస్తం పథకం కోసం ఈ 5 ఏళ్లలో 969.77 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పథకాలేవి టీడీపీ హయాంలో లేవు. పెన్షన్ విషయానికి వస్తే చంద్రబాబు ముఖ్యంగా ఉన్న 14 ఏళ్ల కాలంలో కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో పెన్షన్ ని 3,000 రూపాయలకు పెంచుతూ వచ్చారు. టీడీపీ హయాంలో పెన్షన్ లబ్ధిదారులు కేవలం 39 లక్షల మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు 66.34 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా జగన్ సర్కార్ ఈ 5 ఏళ్లలో పెన్షన్ కి 83,526 కోట్ల రూపాయలు వెచ్చించింది.
చంద్రబాబు హయాంలో చంద్రన్న కానుక ద్వారా 800 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. చంద్రన్న మజ్జిగ పథకం ద్వారా 40 కోట్ల రూపాయలు దోచుకున్నారని టాక్. మండే ఎండల్లో ఊరూరా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. కానీ మజ్జిగ తయారీకి మాత్రం హెరిటేజ్ నుంచే పెరుగు కొనాలని ప్రత్యేక జీవో ఇచ్చారు. దీని ద్వారా 40 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇక మిగిలింది జన్మభూమి కమిటీలు. వీటి ద్వారా ఒక్కొక్కరి నుంచి 20,000 నుంచి 40,000 రూపాయలు దోచుకున్నారని అప్పట్లో బాధితులు గగ్గోలు పెట్టారు. చివరకు జన్మభూమి కమిటీల పేరు చెబితేనే ప్రజలు చీతరించుకునే పరిస్థితి తీసుకువచ్చారు. అందుకే ఎన్నికల ప్రచారాల్లో ఎక్కడా కూడా జన్మభూమి కమిటీల పేరు వినిపించడం లేదు. ఏది ఏమైనా సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలను ఆపలేదు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా ఎక్కడా ప్రజలకు ఆర్థిక ఇబ్బంది కలగకుండా నెలలో 2 సార్లు బియ్యం ఇంకా ఆర్థిక సదుపాయాలు అందించారు. మొత్తానికి సంక్షేమంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా తగ్గేదే లేనట్లు తన మార్కు చూపించుకున్నారు. Please subscribe Dot News.